అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్లౌడ్ సెక్యూరిటీ గురించి లోతుగా తెలుసుకుందాం. మీ అప్లికేషన్ చుట్టూ ఒక పటిష్టమైన కోటను ఎలా నిర్మించాలో చూద్దాం. AWS, అజూర్, క్యూబర్నెట్స్ వీటన్నింటిలో ఉన్న కీలకమైన సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఏంటో అర్థం చేసుకుని ఎలాంటి టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధమవుదాం. సరే, ముందుగా అసలు మనం ఏ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నామో చూద్దాం. ఇక్కడ ఎడమవైపు చూడండి, ఒక ఒంటరి కంటైనర్, దానికి ఏ సపోర్ట్ లేదు. ఏదైనా సమస్య వస్తే అంతే సంగతులు. కాని కుడివైపున ఉన్న ఆర్కెస్ట్రేటెడ్ ప్లాట్ఫామ్ను చూడండి, ఇదొక పటిష్టమైన వ్యవస్థ. దీనికి ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్, ఇంకా ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ వంటి అద్భుతమైన ఫీచర్లుంటాయి. మన ఈ క్లౌడ్ కోటను నిర్మించడానికి ఈ 5 దశల బ్లూ ప్రింట్ను ఫాలో అవుదాం. బయటి గోడల దగ్గర మొదలుపెట్టి లోపల మన డేటాను కాపాడేంత వరకు ఒక్కో పొరను పటిష్టం చేసుకుంటూ వెళ్దాం. మనం ఎదుర్కొంటున్న మొదటి సవాలు ఇదే. ఒక కంటైనర్ను రన్ చేయడం పెద్ద విషయం కాదు, కాని దాన్ని నిరంతరం దాడుల నుండి కాపాడుతూ అవసరమైనప్పుడు లక్షలాది మంది యూజర్లకు సేవ చేసేలా స్కేల్ చేయడమెలా? దీనికోసం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూసి మన పద్ధతినే మార్చుకోవాలి. ఇక రెండవ దశ, నెట్వర్క్ పెరిమీటర్ రక్షణ. ఇదే మన కోటకు మొదటి రక్షణ గోడ అన్నమాట. మన అప్లికేషన్ దగ్గరికి రాకముందే బయటినుంచే వచ్చే ప్రమాదకరమైన ట్రాఫిక్ను ఎలా ఆపాలో ఇక్కడ చూద్దాం. ఈ పెరిమీటర్ను మన కోట చుట్టూ ఉన్న ఒక పెద్ద అగర్థలా ఊహించుకోండి. ఫైర్వాల్స్, లోడ్ బ్యాలెన్సర్స్ లాంటివి ఆ కోట గేట్ల దగ్గరుండే కాపలాదారులు. ఎవరి లోపలికి రావాలి, ఎవరు రాకూడదు అని నిర్ణయించేది వాళ్లే. మంచి ట్రాఫిక్ను లోపలికి పంపి చెడు ట్రాఫిక్ను బయటే ఆపేస్తాయి. ఈ ఫ్లో చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక యూజర్ చేసే రిక్వెస్ట్ మన అప్లికేషన్ను చేరడానికి ఎన్ని ఫిల్టర్లు దాటాలో ఇది చూపిస్తుంది. మొదట WAF దగ్గర చెకింగ్, తర్వాత లోడ్ బ్యాలెన్సర్, దాన్ని సరైన సర్వర్కు పంపడం, ఆ తర్వాత సెక్యూరిటీ గ్రూప్, దాన్ని అనుమతించడం. ఇలా ప్రతి దశలోనూ ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇంటర్వ్యూలలో అడిగే ఒక ట్రికీ ప్రశ్న ఇది. AWSలో ఉన్న డిఫాల్ట్ మెయిన్ రౌటింగ్ టేబుల్ను డిలీట్ చేయగలమా? సమాధానమేంటంటే నేరుగా చెయ్యలేం. కానీ ముందుగా వేరొక రౌటింగ్ టేబుల్ను మెయిన్గా సెట్ చేసిన తర్వాత అప్పుడు పాతదాన్ని తొలగించవచ్చు. ఇదొక ముఖ్యమైన సేఫ్టీ మెకానిజం. మూడవ దశ, ఐడెంటిటీ మరియు యాక్సెస్ మేనేజ్మెంట్. సరే, మన కోటలోకి ప్రవేశం దొరికింది. కానీ లోపల ఎవరు ఏ పని చెయ్యగలరు? ఎవరికి ఏ గదిలోకి వెళ్లే అధికారముంది? దీన్ని నియంత్రించడమే ఐడెంటిటీ మేనేజ్మెంట్. ISO 27001 లాంటి స్టాండర్డ్స్ పాటించాలంటే ఈ కంట్రోల్ చాలా అవసరం. ఇక్కడ ఒకే ఒక్క రూల్ గుర్తుంచుకోండి, చాలా సింపుల్. డినై ఎల్లప్పుడూ గెలుస్తుంది. ఒక యూజర్కు 100 అలౌ పర్మిషన్లుండొచ్చు, కాని ఒక్క డినై రూలున్నా సరే ఆ యాక్షన్ ఆగిపోతుంది. సెక్యూరిటీలో పొరపాట్లకు అస్సలు తావుండకూడదు. అందుకే ఈ రూల్. వేర్వేరు ప్లాట్ఫామ్లు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నాయో చూడండి. AWS దాన్ని IAM రోల్స్ అంటుంది, అజూర్ మేనేజ్డ్ ఐడెంటిటీస్ అంటుంది, ఇక క్యూబర్నెట్స్ అయితే సర్వీస్ అకౌంట్స్ అంటుంది. పేర్లు వేరైనా వీటన్నిటి వెనక ఉన్న కాన్సెప్ట్ ఒక్కటే, అప్లికేషన్లకు సురక్షితంగా పర్మిషన్లు ఇవ్వడం. ఇక నాల్గవ దశ, మన అప్లికేషన్ మరియు డేటాను కాపాడుకోవడం. ఇప్పుడు మనం కోట లోపల మన ఖజానా దగ్గరికి వచ్చాం. ఇక్కడే మన పాస్వర్డ్లు, API కీలు, ఇంకా ఇతర రహస్యాలు ఉంటాయి. వీటిని ఎలా భద్రంగా దాచుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యూబర్నెట్స్లో ఈ రెండింటి మధ్య తేగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాన్ఫిగ్ మ్యాప్స్ అనేవి సాధారణ కాన్ఫిగరేషన్ కోసం, కానీ సీక్రెట్స్ అనేవి పాస్వర్డ్స్, కీస్ లాంటి సున్నితమైన సమాచారం కోసం. ఇవి బేస్64 ఎన్కోడింగ్లో ఉంటాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఎన్కోడింగ్ అనేది ఎన్క్రిప్షన్ కాదు. ఎన్కోడ్ చేసిన డేటాను ఎవరైనా సులభంగా డీకోడ్ చేయగలరు. కాబట్టి దీనికి అదనపు రక్షణ అవసరం. ఇదే కాన్సెప్ట్ అజ్యూర్లో కూడా ఉంది. సాధారణ సెట్టింగ్స్ కోసం యాప్ సెట్టింగ్స్ వాడొచ్చు, కానీ డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్స్, పాస్వర్డ్ల లాంటి అత్యంత రహస్య సమాచారం కోసం అజ్యూర్ కీవాల్ట్ అనే డిజిటల్ లాకర్ను వాడటం బెస్ట్ ప్రాక్టీస్. చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే డేటాను లోడ్ బ్యాలెన్సర్ వరకు ఎన్క్రిప్ట్ చేసి ఆ తర్వాత ప్లెయిన్ టెక్స్ట్లో పంపుతారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల మన సొంత నెట్వర్క్లోనే డేటా లీక్ అయ్యే అవకాశముంది. ఎండ్ టు ఎండ్ SSL వాడితే డేటా యూజర్ దగ్గర్నుండి మన సర్వర్ చేరే వరకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మనం ఎంత సురక్షితమైన కోట కట్టినా అది చిన్న గాలివానకే కూలిపోతే ఏం లాభం? అందుకే
చివరి దశ మన సిస్టమ్స్ను హార్డన్ చేయడం. అంటే ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకుని నిలబడేలా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా వాటిని బలోపేతం చేయడం. హై అవైలబిలిటీ కోసం ఈ 2 కాన్సెప్ట్స్ చాలా కీలకం. అవైలబిలిటీ సెట్స్ అంటే ఒకే బిల్డింగ్లో వేర్వేరు ర్యాక్స్లో మన సర్వర్లను పెట్టడం లాంటిది. ఒక ర్యాక్లో పవర్ పోయినా ఇంకో ర్యాక్ పనిచేస్తుంది. కానీ అవైలబిలిటీ జోన్స్ అంటే మన సర్వర్లను వేర్వేరు నగరాల్లో పెట్టడం లాంటిది. ఒక నగరంలో వరదలొచ్చినా మన అప్లికేషన్ మరో నగరం నుండి పనిచేస్తూనే ఉంటుంది. ఇది చాలా పటిష్టమైన రక్షణ. ఒకవేళ మీరు అజూర్ VMకు కనెక్ట్ అవ్వలేకపోతే ఈ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇంటర్వ్యూలో అడిగితే కూడా ఇదే ఆర్డర్లో చెప్పండి. ముందుగా NSG రూల్స్ చెక్ చేయండి. తర్వాత టెల్నెట్తో కనెక్టివిటీ టెస్ట్ చేయండి. అప్పటికీ కాకపోతే బూట్ డయాగ్నోస్టిక్స్ చూడండి. ఇక చివరి ప్రయత్నంగా VMను కొత్త హోస్ట్కు రీడిప్లాయ్ చేయండి. చాలాసార్లు ఇది సమస్యను పరిష్కరిస్తుంది. ప్రతి ఇంజనీర్ తమ కెరియర్లో ఒక్కసారైనా ఈ ఎర్రర్ చూస్తారు. నో స్పేస్ లెఫ్ట్ ఆన్ డివైస్. ఇలాంటి సమయంలో ఈ 2 కమాండ్స్ మీ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి. df-hతో ఏ డిస్క్ నిండిపోయిందో తెలుస్తుంది. ఇక du కమాండ్ వాడితే ఏ ఫోల్డర్ ఎక్కువ స్పేస్ వాడుతుందో ఇట్టే కడిపెట్టచ్చు. ఇప్పటివరకు మనం చూసినట్లుగా సెక్యూరిటీ అనేది ఒకసారి చేసి వదిలేసే పని కాదు. అదొక నిరంతర ప్రక్రియ. మనం కోట కట్టాం, గోడలు పటిష్టం చేశాం, లోపల ఖజానాను భద్రపరిచాం, అంతా బానే ఉంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి సిస్టంలో ఎక్కడో ఒక చోట ఒక బలహీనమైన లింక్ ఉంటూనే ఉంటుంది. మీ సిస్టంలో ఆ తదుపరి ముప్పు ఎక్కడ నుండి రావచ్చని మీరనుకుంటున్నారు? ఆలోచించండి.